సెల్లార్లో కమర్షియల్ దుకాణాలు ఎలా నిర్మించారంటూ 2010లో పురపాలక సంఘం తొలగించిన స్థలానికి హక్కుదారులం అంటూ కొందరు ఒంగోలు రాజమాత టవర్స్లో నానా హంగామా సృష్టించారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి గొడవ సృష్టించారని అపార్ట్మెంట్లో నివాసం ఉండే గృహిణులు త్రిపుర, సునీత ఆరోపిస్తున్నారు. ఒంగోలు రత్నమహల్ థియేటర్ సమీపంలో గల రాజమాత టవర్స్ నిర్మాణ సమయంలో సెల్లార్లో కూడా వాణిజ్య అవసరాల కోసం నిర్మాణాలు చేసి అద్దెకు ఇచ్చారు. ఆ కాలంలో ఓ 2-వీలర్ కంపెనీ షోరూమ్ కూడా ఉండేది. తర్వాత కాలంలో మున్సిపల్ అధికారులు ఆ వాణిజ్య సముదాయానికి అనుమతులు లేవంటూ అక్రమ నిర్మాణం అంటూ తొలగించారు. అప్పటి నుండి సద్దుమణిగిన సమస్య తాజాగా శ్రీహరి అనే వ్యక్తి నాయకత్వంలో కొందరు అపార్ట్మెంట్లో తమ వాహనాలు పార్కింగ్ చేయడంతో సమస్య ప్రారంభమైంది. 2010లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే 15 సంవత్సరాల తర్వాత వచ్చి తమవని గొడవకు దిగడం ఏంటని అపార్ట్మెంటు వాసులు ప్రశ్నిస్తుంటే 25 ఏళ్ల కిందట బిల్డర్కు తాము 6 లక్షల చొప్పున చెల్లించామని సదరు ముఠాను లీడ్ చేస్తున్న శ్రీహరి అనే వ్యక్తి చెప్పడం గమనార్హం. ఈ గొడవ జరుగుతున్న సమయంలో శాసనసభ్యులు దామచల జనార్దన్ అదే మార్గంలో వస్తూ ఉండగా అపార్ట్మెంటు వాసులు తమ సమస్యను తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ సిఐ నాగరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి బాబురావు ఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్మెంటు వాసులతో హక్కుదారులమంటున్న వారితో చర్చించి డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. రాజమాత టవర్స్ ఇది జాలాది కుమార్ అని ఆయన ఒకప్పుడు బిల్డరు. అప్పుడు ఆయనకి ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు ఆయన ద్వారానే ఇక్కడ 9 షాపులు ఏమో అప్పుడు కట్టారు. ఇన్లీగల్గానే కట్టారు దాన్ని. ఆ షాపుల వాళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు మేము మున్సిపాలిటీలో కేసు వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం కొట్టిచ్చేశారు ఆ షాప్స్ అన్ని కూడా. 2010లోనే జరిగింది షాపులు కొట్టేయటం అనేది. ఇప్పుడు వచ్చి ఈ ఏరియా అంతా నాది, మీరెవరికి వాడుకోవటానికి లేదు, మీరు వాడుకోవాలంటే నాకు 20 లక్షలు ఇవ్వాలి, లేదా ఆ రోజు నుంచి ఈ రోజుకు రెంటు, దాని మీద వడ్డీ అంతా ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మేము వెళ్ళి సీఏతో మాట్లాడొచ్చాం. ముందు వెళ్ళి మగవాళ్ళందరూ మాట్లాడొస్తే ఒక గేటు తాళం తీశారు. ఆయన అన్ని గేట్లకు తాళాలు తీయమంటే వాళ్ళు తీయలేదు. నిన్న సాయంత్రం మేము ఆడవాళ్ళందరం కలిసి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని వచ్చాము. ఆయన ఈరోజు ఈవినింగ్ లోపు తాళాలు తీపిస్తాను అన్నారు, చెప్పారు. మరి ఆయన పిలిపించి చెప్పుంటారేమో. వాళ్ళ తరఫున ఎవరో అమ్మ పంపించింది అని వచ్చాడు ఒక ఆయన, ఎవరో లేడీస్ని తీసుకొని వచ్చాడు. ఆ లేడీస్తో ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు, ఎవరికి చుట్టాలు కాదు, పక్కాలు కాదు, వాళ్ళు ఎవరో తెలియదు అసలుకి. వాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యంగా చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. మేము వీడియో కూడా తీసి పెట్టాం, కావాలంటే మీడియాకి ఇది కూడా పంపిస్తాను నేను. సో వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడి మొత్తం నాదే అని మాట్లాడుతున్నాడు. అమ్మ పంపించిందంట. ఏ అమ్మ పంపించిందో ఇలా దౌర్జన్యం చేయమని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాకు కావాల్సింది ఆ జాలాది కుమార్ అనేవాడు మా అపార్ట్మెంట్లో కాలు పెట్టకూడదు, మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టకూడదు, గేట్లు తాళాలన్నీ తీయాలి. షాపులు ఎవరు కొనుక్కున్నారో, ఎవరి దగ్గర కొనుక్కున్నారో, ఎవరు పగలగొట్టారో చేతనైతే వాళ్ళ మీద కేసు పెట్టుకోవాలి. మా మీద వచ్చి కేసు వేసి మా మీద కేసు పెడతాము, మిమ్మల్ని బయటికి రానియేమో, తాళాలు వేస్తాము, అది జూలుం జలాయిస్తే ఎలా కుదురుతుంది? మా వారు ఇరిగేషన్ ఆఫీస్లో, ఎస్సీ ఆఫీస్లో సూపరింటెండెంట్గా చేశారు. కరోనాతోటి చనిపోయారు. నేను ఒంటరిగా జీవిస్తున్నాను. 2021లో ఇల్లు కొనుక్కున్నాను. కానీ మా మీద 20-30 మంది ఇళ్ళల్లో ఉంటే ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మీటింగ్ పెట్టకుండా ఇందులో కొట్లున్నాయంట. వాళ్ళకి 2006లో కొనుక్కున్నారంట. 2010లో మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టారని చెప్పని పడగొట్టారు. మాకు ఏ గొడవ తెలియదు. మా ఇళ్ళకు కూడా తాళాలు వేస్తామని చెప్పని గేట్లకు మాకు తెలవకుండా తాళాలు వేసి మమ్మల్ని అదర్ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి కొట్టడానికి, తిట్టడానికి పంపిస్తాము అని చెప్పనని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎస్సీ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, సిఐ దగ్గరికి వెళ్ళాము. కానీ వాళ్ళ దగ్గర ఏం స్పందన లేదు, ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏదన్నా ఉంటే కోర్టులో ఓడిపోయారు కాబట్టి మళ్ళీ కోర్టు ద్వారా తేల్చుకోమని చెప్పండి, లేకుంటే సామరస్యంగా మాట్లాడాలి. కానీ కొట్లోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాకుండా శ్రీహరి, జాలాది కుమారు అనే అతను ఇద్దరు కలిపి డబ్బుల కోసము అదర్ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి మా మీదకి దొమ్మికొస్తున్నారు. అందువల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు స్పందించి మా ఎందు దయవుంచి మమ్మల్ని ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడాలి. 6 లక్షలు ఒక్కోటి మొత్తం 9 షాపులు అమ్మారు. అమ్మవారికి 80 సెంట్లు కూడా అమ్మిన తర్వాత మాకు షాపులుగా నడిపించుకుంటామా 5 సంవత్సరాలు షాపులు నడిపించుకున్నారు. వీళ్ళు నడిపించుకున్న తర్వాత వీళ్ళు పై వాళ్ళు ఏం చేశారు, కుట్రపన్ని
షాప్ మున్సిపాలిటీ కమిషనర్లో చెప్పించి షాపు మొత్తం పదకొండు ఇచ్చేసారు. అప్పుడు షాపు పదకొండు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మమ్మల్ని నమ్మించి మాకు స్థలం అమ్మి మాకు షాపులు కట్టించి నమ్మోద్రం చేశారు మాకు. అది 10 కోట్లు కేసేసారు వీళ్ళ మీద. ఇదే స్థలం గురించి కాదు, మాకు కట్టించిన దానికి మాకు నష్టపరంగా కట్టించాడని చెప్పన్నా. అప్పటి నుంచి కోర్టు నడుస్తూ ఉందన్న. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇది మొత్తం వీళ్ళకి అపార్ట్మెంట్ అందరూ కలిపి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దీన్ని గేట్లు పెట్టించేసి దానికి గేట్లు పెట్టించేసి ఆ రూమ్ ఆ రూమ్ కట్టించేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని 10 మాటలు తిరిగారు నా పాపం. ఇది మనవాళ్ళు అందరూ 10 మాటలు తిరిగిన తర్వాత ఇంతో న్యాయం చేస్తాం, ఇంత మేము రాజీ చేసుకుంటాం, అది ఇది అని చెప్పి ఇప్పుడు దాకన్నా ఇప్పుడు రాజీ చేసుకుంటాం. మొన్న కూడా 10 రోజుల ముందు కమిషనర్ గారికి అది వచ్చి సిఈ గారికి కంప్లైంట్ ఇచ్చామన్నా, ఈ మాట సార్ ఇది మా స్థలం, దీని నుంచి దాని హద్దులు ఈ మాయ సార్, వీళ్ళు దాన్ని కబ్జా చేసి వీళ్ళు ఈ అపార్ట్మెంట్ అందరూ 30 మంది కబ్జా చేసి పార్కింగ్ పెట్టిస్తా దాన్ని తీయకుండా మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు, దీన్ని కంప్లైంట్ ఇచ్చారు సార్. వీళ్ళందరూ పని ఇప్పించారు. రేపు వీళ్ళు ఒప్పుకున్నారు సార్ స్థలం వాళ్ళదేను, మేమే కొనుక్కుంటాము లేదా బాడికి ఇస్తామని చెప్పని వారం క్రితం సిఈ గారు టౌన్ సిఈ గారి మీద 1 టౌన్ సిఈ గారిని ఒప్పుకోండి సార్. నిన్న వచ్చి వాళ్ళకే సంబంధం లేదు, ఇది మాది అని చెప్పింది సార్. వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి అని చెప్పారు సార్. సరే మాది మా స్థలం కాబట్టి మేము వచ్చి పార్కింగ్ చేస్తాం సార్. మా కారు పార్కింగ్ చేస్తే నా కొడకలారు మీరు ఎవరురా మీరు, ఇది మా స్థలం అని చెప్పి మొత్తం లేడీస్ సార్, మొత్తం లేడీస్ వచ్చి మా మీద కొట్టడానికి వచ్చారు సార్. మా పార్కింగ్ మేము చేసుకుంటాం సార్, మీరు ఎవరురా మీరు రావడానికి, మాది స్థలం. సరే మా మీరు అంటున్నారు కదా, ఈ కింద పార్కింగ్ హక్కు చూపిండి, డాక్యుమెంట్ చూపించలేదు సార్. చూపించండి, మీకు హక్కు ఉన్నది, కింద పార్కింగ్ హక్కు ఉందా చూపించలేదు సార్. ఒట్టి మాటలు సార్, ఎవరు రమ్మని చెప్పారు సార్, రమ్మని చెప్పండి సార్. వాళ్ళు ఏం చెప్పారు సార్, రూపాయి వడ్డీ నిన్నటిదా రాజీ చెప్పుకున్నారు సార్. నిన్నటిదాకా సార్ రాజీ చేసుకుంటాము, మీరు చెప్పింది వింటాము, ఏదో బాడుకున్నా మేము బాడు కట్టిస్తాము, సంవత్సరానికి బాడు కట్టిస్తామని చెప్పారు సార్. ఇప్పుడు వచ్చి లేడీస్ సార్ నిన్న మారిపోయారు సార్. ఇది పైన ఎలక్షన్ మారిపోయి వాళ్ళు మేము పెళ్ళండి అని చెప్పి స్టేట్ గారికి వచ్చారు సార్. మాకు సంబంధం లేదు ఇది అని చెప్పి వచ్చారు సార్.